చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఒక ఆటగాడి గురించి చెప్పుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? ఒక ఆటగాడి కెరియర్లో ఇంతకు మించిన బెస్ట్ మూమెంట్స్ ఉంటాయా? హార్ట్ టచింగ్ యాటిట్యూడ్తో అందరి మనసులు గెలిచాడు. అసాధారణ బ్యాటింగ్తో అద్భుతాలు చేశాడు. ఒకవైపు విమర్శలు, మరోవైపు జట్టుకు భారం అంటూ ప్రశ్నలు అన్నీ తట్టుకుని నిలబడ్డాడు. ఈరోజు టీమిండియాను చరిత్రలో గుర్తుపెట్టుకునేలా చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర కాదు, సింగిల్ హ్యాండ్తో మన జట్టుకు టైటిల్ అందించాడు. జట్టుకు అనుభవం ఎంత అవసరమో నిరూపించాడు. ఇంకోసారి జట్టు నుండి తప్పించే సాహసం ఎవ్వరూ చేయకుండా చేశాడు. ఓవరాల్గా దశాబ్ద కాలానికి సరిపోయే జ్ఞాపకాలను ఒక్క టోర్నీతో తీర్చుకుని తన కెరియర్ని చిరస్మరణీయం చేసుకున్నాడు. అతను ఎవరో కాదు, భారత జట్టుకు వరల్డ్ కప్ అందించి నిస్వార్థ హీరోగా మిగిలిపోయిన టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. సొంత గడ్డపై అంచనాలను అందుకుంటూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ మూడవసారి పొట్టి ప్రపంచ కప్ను అందుకుంది. ఆదివారం న్యూజిలాండ్పై ఫైనల్ను ఏకపక్షం చేస్తూ 96 పరుగుల తేడాతో రాయల్గా టైటిల్ని అందుకుంది. అయితే ఈ ట్రోఫీ విజయానికి సంజు శాంసన్ కారణమని ఒప్పుకోవాల్సిందే. భారత జట్టు ట్రోఫీ గెలవడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు అనడం కంటే ఒంటి చేత్తో జట్టుకు టైటిల్ అందించాడని చెప్పుకోవాలి. చివరి 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ లేకుండా ఇండియా పరిస్థితి చూసుకుంటే ఊహించుకోవడానికే భయంకరంగా ఉండేది. ఒకవైపు కెప్టెన్ సూర్య, అభిషేక్ ఫామ్లో లేరు. మరోవైపు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలకు నిలకడలేదు. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాపై ఓడిపోయి ఒక దశలో టోర్నీ నుండి వెళ్ళిపోయే స్థితి నుండి ఈరోజు కోట్లాది మందిని హ్యాపీ చేస్తూ సగర్వంగా ట్రోఫీ అందుకున్నామంటే దానికి కారణం సంజు శాంసన్. ఎవరైనా ఒక మ్యాచ్లో నిలకడగా రాణిస్తారు, లేకపోతే 2 మ్యాచ్లు. కానీ సంజు శాంసన్ మాత్రం జట్టుకు టైటిల్ వచ్చే వరకు తన పట్టుదల చూపించాడు. తన కోసం ఆడాడు అనడం కంటే దేశం కోసం నిస్వార్థంగా ఆడాడు అని చెప్పాలి. వెస్టిండీస్పై జరిగిన అనధికారిక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో శాంసన్ తొలిసారి జట్టును కాపాడాడు. 196 పరుగుల టార్గెట్ కళ్ళ ముందు ఉన్న శాంసన్ బెదరలేదు. జట్టు కొంచెం ఒత్తిడిలో కనిపించిన సంజు మాత్రం చాలా కూల్గా కనిపించాడు. పవర్ ప్లేలో రోహిత్లా అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత కోహ్లీలా యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో తనదైన స్టైల్లో ఫినిష్ చేసి జట్టును సెమీస్కు చేర్చాడు. ఈ మ్యాచ్లో బౌలింగ్లో పూర్తిగా విఫలమైన మన జట్టు శాంసన్ బ్యాటింగ్తో ఊపిరి పీల్చుకుంది. 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు కోసం తన సెంచరీని త్యాగం చేశాడు. అమ్మయ్య, ఒక ఇన్నింగ్స్ ఆడేసా కదా అని శాంసన్ రిలాక్స్ అవ్వలేదు. జట్టు కోసం తాను చేయాల్సిన పోరాటం ఇంకా ఉందని గుర్తించాడు. అదే ఫామ్, అదే ఏకాగ్రతతో సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై దుమ్మురేపాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ లాంటి జట్టుకు, అది కూడా వాంకడే స్టేడియంలో భారీ స్కోర్ సెట్ చేశామంటే దానికి కారణం శాంసన్. ఈ మ్యాచ్లో శాంసన్ ఇన్నింగ్స్ను పక్కన పెడితే ఇండియా 250 వరకు వెళ్ళేది కాదు అనే మాట ఖచ్చితంగా నిజం. తన సూపర్ ఇన్నింగ్స్తో వరుసగా 2వసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని జట్టును ఫైనల్కు చేర్చాడు. ఫైనల్లో న్యూజిలాండ్పై మ్యాచ్లోనూ శాంసన్ తన ఇన్నింగ్స్తో అస్సలైన షో అంటే ఎలా ఉంటుందో చూపించాడు. ఒక సాధారణ మ్యాచ్లా ఎలాంటి ఒత్తిడి లేకుండా కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి వరుసగా మరోసారి టాప్ స్కోరర్గా నిలిచాడు. మీరు ఈ మ్యాచ్లో ఒక విషయం గమనిస్తే అభిషేక్ను తన సలహాలతో శాంసన్ ముందుండి నడిపించాడు. ఆ తర్వాత కిషన్తో కలిసి జట్టు స్కోర్ను 15 ఓవర్లలోనే 200 పరుగులను దాటించాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో శాంసన్ ఇన్నింగ్స్ను గమనిస్తే వరుసగా 97, 89, 89 పరుగులు చేశాడు. 3 సార్లు కూడా శాంసన్ తన సెంచరీ చేసే అవకాశాన్ని జట్టు కోసం కోల్పోయాడు. విండీస్ జట్టుపై సెంచరీ చేసే అవకాశం ఉన్నా తాను మాత్రం చివరి వరకు క్రీజ్లో నిలబడాలనుకుని స్ట్రైకింగ్ ఎక్కువగా సహచరులకు ఇచ్చాడు. ఈ సమయంలో శాంసన్ తన సెంచరీ గురించి ఆలోచించుకోలేదు. అందుకే 97 పరుగులు చేసిన అదే సెంచరీ కంటే ఎక్కువ. ఇక ఇంగ్లాండ్పై స్కోర్ వేగంగా పెంచే క్రమంలో సంజు తన వికెట్ కోల్పోయాడు. ఇంకా చాలా ఓవర్లు మిగిలి ఉన్నప్పటికీ ఎక్కువ బాల్స్ను సింగిల్స్తో వృధా చేయడానికి ఇష్టపడలేదు. భారీ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. ఇక ఫైనల్లో సెంచరీ చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇలాంటి బిగ్ టోర్నీలో అంటే ఫైనల్లో సెంచరీ ఒక ఆటగాడి కెరియర్లో చిరస్మరణీయంగా నిలుస్తుంది. అయితే శాంసన్ మాత్రం మరోసారి తన సెంచరీని లెక్క చేయలేదు. జట్టు స్కోర్ 15 ఓవర్లలో 200 పరుగులు చేరుకున్న తాను మాత్రం ఇంకా వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో కనిపించాడు. ఫుల్ టాస్ను సిక్సర్గా తరలించే ప్రయత్నంలో డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా 3 సార్లు సెంచరీ చేసుకునే అవకాశం వచ్చిన జట్టు విజయం కోసం శాంసన్ నిస్వార్థంగా ఆడాడు. ఈ టోర్నీలో శాంసన్ ఆడింది 5 మ్యాచ్లే అయినా 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గెలుచుకోవడం మరో విశేషం.
శాంసన్ లేకపోతే ఇండియా కప్ గెలిచేదా అనే ప్రశ్నకు ఎవరు కూడా ఖచ్చితంగా అవును అనే సమాధానం చెప్పలేరు. ఇలాంటి నిస్వార్థ హీరోను మనం ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. చరిత్ర గుర్తు పెట్టుకునేలా, చరిత్రలో నిలిచిపోయేలా టీమిండియాకు గోల్డెన్ మెమరీస్ అందించిన శాంసన్కు హ్యాట్స్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.